అత్తే కాదు, మా అత్త పంపించిన పార్సిల్ కూడా దొక్క ముక్కలా ఉంది. చాలా పప్పలు పంపించినట్టు ఉంది. తర్వాత లెక్క చూసి తిరిగి పంపించా, లేకపోతే సమానత్వం పోద్ది. ఏంటిది? కాజాలు. నాకు అంజు కలిపి పంపించినట్టుంది మా అత్త. ఒక కాజాలో సగం నేను తిని మిగిలిన సగం అంజుకి ఇచ్చేద్దాం. అంజు అంజు అంజు, నా సగం ముక్క నేను తినేసా, ఇది నువ్వు తినే. నాకొద్దు, మీరే తినండి. అది ఎలా కుదురుతుంది? మీ అమ్మ మన ఇద్దరు కలిపి పంపించింది. నా సగం నేను తినేసా, నీ సగం నువ్వు తినాలా, లేకపోతే సమానత్వం పోద్ది. వీడు సమానత్వం సల్లగుండా. బా అక్కడ పెట్టండి, తర్వాత తింటానులే. సరే అయితే. అంజు అంజు, అమ్మో, ఈ సమానత్వం సచ్చినోడంటే ఇక్కడే ఉన్నాడు. అనిత గారు, ఏంటి ఎలా వచ్చారు? ఉప్పు పప్పు కోసమా? సర్లేండి, సాయంత్రం వచ్చి సమానంగా ఏదో ఒకటి తీసుకెళ్తాను నేను. అదేం లేదండి, ఊరికే వచ్చా అంజున్ చూద్దామని. పండక్కి ఎవరోళ్ళకి వాళ్ళు వెళ్ళాం కదా, అంజున్ చూసిపోదామని వచ్చాను. ఆహా, సరే సరే. ఏంటంజు ఇలా చిక్కిపోయావు? తిండి మానేసావా? అవునండి, అదిగో స్వీట్ మొక్క కూడా తీసుకోవట్లేదు. ఏంటి కాజానా? ఫ్రెష్ గా ఉంది. ఆ మొక్క ఎందుకు తిన్నారండి? ఎలకల మంది ఏమన్నా కలిపారా? ఎలకల మందు కలిపిన ముక్క తిన్నా ప్రాబ్లం లేదండి. మరి సమానత్వం ముక్క తిన్నారు. పోన్లేండి, ఎలాగో ఆవిడ తినేశారు కదా, కడుపులో కూడా వెళ్ళిపోయింది కదా, ఇంకేం చెయ్యలేం కదా, వదిలేయండి. అలా ఎలా కుదురుతుంది? కడుపులోకి వెళ్ళిన సమానత్వం పోగొట్టుకుంటావా? అలా కుదరదు. మరి ఇప్పుడు ఏం చేయలేం కదండి. ఎందుకు చేయలేవు? నీ మొక్క తినేసింది కదా, నా ఒక్కటి తినేస్తే సమానత్వం అయిపోద్ది. ఇందా తినండి. అని దగ్గర అలా పరిగెట్టి వెళ్ళిపోతే సమానత్వం ఉండదండి. తినండి. ఏమండి? అనిత గారు, అనిత గారు, ఏమండి? అనిత గారు, ఏమండి? అనిత గారు, ఏమండి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ మొక్క తిని సమానం చేయండి. అంజు, నువ్వైనా కాపాడంజు. అనిత గారు, ఈ మొక్క తినేయండి, సమానత్వం పోద్ది. మీ తాకి నన్ను తినమంటారు ఏంటండి? ఏమండి? ఏమండి? తినేయండి. సమానం అయిపోయింది. మీ స్వీట్లో సగం ముక్క తిన్నారు, నా స్వీట్లో సగం ముక్క తిన్నారు కాబట్టి సమానత్వం అయిపోయింది. ఓకే, కరెక్ట్ టైంకి వచ్చి కాపాడేవంజు, లేకపోతే మీ ఆయన నా నోట్లో. ఇంతకు ముందు ఒక స్వీట్ కి ఇంకో స్వీట్ సమానత్వం అనేవాడు, కానీ ఇప్పుడు ఒక స్వీట్ ని 2 ముక్కలు చేసి సమానత్వం అంటున్నాడు. అవును అనిత గారు, మా ఆయనకి ఈ మధ్య సమానత్వం బాగా ముదిరి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. అసలు లాజిక్ లేకుండా సమానత్వం అంటున్నాడు.